మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుసును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతి వాడును, తన సహోదరిని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. మనమొకరినొకడు ప్రేమింపవలనన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరిని చంపెను. వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండేను గనుకనే కదా. చూడండి, ఇక్కడ మరలా దేవుని బీజము, దేవుని మూలంగా పుట్టిన వానిలో ఆయన బీజము నిలుసును గనుక వాడు పాపము చేయడు. దేవునిలో పాపం లేదు, యేసుక్రీస్తు ప్రభువారిలో పాపం లేదు. అలాగుననే ఆయన మూలంగా ఎవరైతే పుట్టారో, వాక్యం మూలంగా ఎవరైతే జీవించాలని తీర్మానించుకున్నారో వారిలో కూడా పాపం ఉండదు. ఎందుకంటే వాక్యము పాపాన్ని ఖండిస్తుంది. వాక్యము నీతిగా జీవించడం నేర్పిస్తుంది. వాక్యము పరిశుద్ధంగా బ్రతకమని నేర్పిస్తుంది. గనుక వాక్యమూలంగా జీవించేవారు పాపము చేయజాలరు. గనుక వారు అపవాది క్రియల నుండి పూర్తిగా వేరుపరచబడిన వారై ఒక ప్రత్యేకమైన జీవితాన్ని వారు జీవించగలుగుతారు. కనుక వారు దేవుని పిల్లలుగా, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా వారు ప్రత్యేకించబడతారు. అయితే మనము కయీను వంటి వారమై ఉండరాదు. ఎందుకంటే వాడు దుష్టుని సంబంధి గనుక తన సహోదరుని చంపాడు. ఎందుకు చంపాడు? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి గలవి, మంచివి. అందుకే అతడు సహించలేకపోయాడు, వార్వలేకపోయాడు, అసూయ పడ్డాడు. చూడండి, చాలామందిలో అసూయ అనేది ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఎవరైనా ఒకరు మంచి పేరు తెచ్చుకుంటే వారు సహించలేరు. నాకు లేని మంచి పేరు ఇతనికి, ఈమెకు ఎందుకు ఉండాలి? గనుక వీరిని ఏదో విధంగా మనము బురద చల్లైనా సరే వారిని చెడ్డవారిగా చిత్రీకరించాలి, వారిని గురించి చెడుగా చెప్పాలి అనేటువంటి దుష్ట ఆలోచనలు వారిలో పనిచేస్తూ ఉంటాయి. ఇది దుష్టుడు పెట్టే ఆలోచన. వాస్తవంగా మనలో ప్రతి వారం కూడా మంచివారమే. అపవాది కొంతమందిని ప్రేరేపిస్తూ ఉంటాడు, క్రియల్లో పాడు చేయటానికి, ఆలోచనలో పాడు చేయటానికి. వాడు బలహీనులను టార్గెట్ చేసుకుంటాడు. ఎవరు బలహీనులు అని అంటే, ప్రార్థన ఎవరైతే చేయరో వారే బలహీనులు. చూడండి, భక్తి ఎక్కడి నుంచి ప్రారంభమైంది? అసలు భక్తి ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనంలో భక్తి ప్రారంభమైందండి. ఎనోషు ప్రార్థన చేయటం ప్రారంభించాడట. ప్రార్థన చేయడం ప్రారంభించడం అంటే దాని అర్థం ఏంటంటే దేవునితో సహవాసం చేయాలనుకున్నాడు, దేవునితో మాట్లాడాలి అనుకున్నాడు. నువ్వు దేవునితో మాట్లాడాలని అనుకునే వ్యక్తివైతే దేవుడు నీతో మాట్లాడతాడు. ఇప్పుడు నీతో ఎవరైనా చక్కగా మాట్లాడితే వాళ్ళతో నువ్వు మాట్లాడతావు. నీతో మాట్లాడినప్పుడు వాళ్ళ సంగతి మనకెందుకులే అనుకుంటావు. దేవునితో మాట్లాడకూడదు అనుకున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడినా నువ్వు పట్టించుకోవు. దేవునితో మాట్లాడాలనే మనసు మనకు రావాలి. చాలామందికి దేవునితో మాట్లాడాలనే మనసు ఉండదండి, ప్రార్థన చేయరు. కొంతమంది మొండి రకాలు ఉంటారు, నేను చేయను అన్నట్టుగా. దేవునితో నువ్వు ఎంతసేపు మాట్లాడుతున్నావు? మనుషులతో మాట్లాడుతున్నావు, ఫోన్లో మాట్లాడుతున్నావు, కానీ దేవునితో మాట్లాడుతున్నావా? దేవునితో మాట్లాడాలనే మనసు నీకు ఉందా? దేవునితో మాట్లాడటానికి నీకేమి? ఆయనతో మాట్లాడితే నీకు మేలే కదా. ఆయనతో మాట్లాడితే నీకంతా మంచి జరుగుతుంది కదా.
నిన్ను మోసం చేసే వాళ్ళతోటేమో చక్కగా మాట్లాడతావు, నీకు గోతులు తవ్వే వాళ్ళతో కూడా నువ్వు ప్రేమగా ఉంటావు. కానీ నిన్ను పుట్టించి, నిన్ను పోషించి, నీ కొరకు ప్రాణం పెట్టి నా మాట వినండర్రా అని చెప్పే దేవుని మాట ఏమో నువ్వు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. దేవునితో మాట్లాడటానికి ఇష్టపడట్లేదు. ప్రియులరా, మీ పిల్లలు మీతో మాట్లాడకపోతే మీకు ఎంత బాధ అనిపిస్తుంది కదా. మరి మనందరం దేవుని పిల్లలం కదా, మనం దేవునితో ప్రేమగా మాట్లాడాలక్కర్లేదా? ఏదో మాట్లాడమన్న పేరుకి మాట్లాడటం కాదు, ప్రేమగా మాట్లాడాలి, ఆప్యాయంగా మాట్లాడాలి, మనసు విప్పి మాట్లాడాలి. అదే ప్రార్థన. ప్రార్థన అంటే ఏంటి? నీ గురించి నీవు దేవునితో ఎప్పుడు కూడా సంభాషిస్తూ ఉండాలి, నువ్వు దేవునితో మాట్లాడాలి. ప్రతి ఒక్కరూ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. మీలో చాలామంది ప్రార్థనా జీవితం లేదు. పట్టుమని నీకు నీవుగా ఎప్పుడైనా 10 నిమిషాలైనా ప్రార్థన చేసుకున్న అనుభవం ఉందా? 10 నిమిషాలు మోకరించి ప్రార్థన చేసుకున్న అనుభవం నీకుందా? 10 నిమిషాలు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఇంటి దగ్గర నీకంటూ ఒక ప్రార్థనా స్థలం ఉందా? ప్రార్థనా సమయం ఉందా? పరిశీలన చేసుకుందాం. భక్తిలో మనం అంతకంతకు బలపడాలనేటువంటి మనసు మనకుంటే గనక మనం దేవుని పిల్లల జాబితాలో చేర్చబడతాం, దేవుని కుమారులు, దేవుని కుమార్తెల జాబితాలో చేర్చబడతాం. 3 యెషయా గ్రంథం 63వ అధ్యాయము 8వ వచనం. వారు నా జనులనియు అబద్ధములాడ నేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయెను. వారి యావద్బాధలో ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి ఆయెను. కానీ వారితో యుద్ధము చేశాను. చాలామంది పరిశుద్ధాత్మను కూడా దుఃఖపడేటట్లు చేస్తున్నారు. ఎన్నోసార్లు చెప్పిన పైకి చాలా భక్తిపరులుగా నటిస్తున్నారు. కానీ వాక్యం చెబుతుంది, వారు నా జనులని దేవుడు అనుకుని, వారు అబద్ధములాడ నేరని పిల్లలని అనుకుని, వీళ్ళు అబద్ధం ఆడరు, నిజమే చెప్తారు. వీళ్ళు నా పిల్లలు, నా ప్రజలు, నా జనులు, వీళ్ళ కొరకు అవసరమైతే నా ప్రాణం పెట్టాలి అని దేవుడు అనుకుని మన కొరకు ప్రాణం పెట్టారండి, మనల్ని విమోచించారు. అలాంటి నమ్మికను కూడా వమ్ము చేసి నువ్వు అనుకునేటంతగా మేమంత భక్తిపరులేం కాదు, మాకు ఇంకా ఆశలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, ఆ ప్రకారంగా మేము జీవించాలి, మా జోలికి రావద్దు అని దేవుని పరిశుద్ధాత్మను కూడా దుఃఖ పెడుతున్నారు చాలామంది. అందుకే దేవుడు చాలామందికి విరోధి అయిపోయాడంటండి. దేవుడే విరోధి అయిపోతే ఇక మన స్థితిగతులు చాలా దారుణంగా ఉంటాయి. దేవుడే యుద్ధం చేస్తే మనం గెలవగలమా? ఓడిపోతాం, మనమే ఓడిపోతాం. లోకంలో జీవించాలని, లోకానుసారంగా జీవించాలని తీర్మానించుకుని అలా జీవిస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు అతనికి కొంచెం నొప్పి కలిగి ఒరే బాబు, ఈ మందిరానికి వచ్చినంతకాలం మనం ఇలాగే ఉన్నామనుకో, ఇలాగ ఉంటే ప్రతి వారం మనకి ఇదే దెబ్బలు తగులుతాయి, ఇదే గద్దింపులు ఉంటాయి, ఇక మనం మందిరం మారటం బెటర్. మారింది ఎవరు? మారింది అతడు. తన మనసు మారింది, ప్రవర్తన మారింది, పద్ధతులు మారాయి. కానీ మారింది ఎవరట? పాస్టర్ గారు మారిపోయారు. పాస్టర్ మారిపోయాడు. పాస్టర్ మంచోడు కాదు. పాస్టర్ ఎప్పుడు మంచోడు అవుతాడు తెలుసండి? మీకు కూడా మీలో చాలామందికి పాస్టర్ ఎప్పుడు మంచోడు అవుతాడంటే, తప్పును తప్పుగా ఖండించకుండా, పాపాన్ని పాపంగా ఖండించకుండా
చక్కగా మీకు అనుకూలంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, స్వస్థపరుస్తాడు, మేలులు చేస్తాడు, మిమ్మల్ని గొప్పవారిని చేస్తాడు. మీ పట్ల దేవుడు ఇంకా చాలా కార్యాలు చేస్తాడు. మీరు ఎలాగున్నా పర్వాలేదు, దేవుని సన్నిధికి రండి, చక్కగా కానుకలు సమర్పించండి, అప్పుడు దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని చెప్తే నేను మంచివాడిని అవుతాను. మీరు పాపాన్ని విడిచిపెట్టి, అక్రమాన్ని విడిచిపెట్టి, అన్యాయాన్ని విడిచిపెట్టి, దుర్మార్గాన్ని విడిచిపెట్టి నీతిగా బ్రతకండి, మంచిగా బ్రతకండి అని చెప్తే పాస్టరు మారిపోయాడు. కానీ నిజంగా తాను ఒకానొకప్పుడు చాలా భక్తిగా జీవించిన వాడే, చాలా నమ్మకంగా జీవించిన వాడే, దేవునికి ఇష్టడిగా జీవించిన వాడే. మరి అప్పుడు ఆ బోధ అతనికి చాలా సంతోషం కలిగించిందట. మరి ఇప్పుడు ఎందుకు బాధ కలిగిస్తుందంటే, ఇప్పుడు అతనిలో మార్పు వచ్చింది. ఏ మార్పు? పరిశుద్ధంగా జీవించాలనే మార్పు కాదు, చెడుగా జీవించాలనే మార్పు వచ్చింది. కనుక ఇప్పుడు పాస్టర్ బోధ నచ్చట్లేదు, పాస్టర్ పద్ధతి నచ్చట్లేదు. ప్రియులరా, నీ బీజం ఎలాంటిదో నీ ప్రవర్తన చెబుతుంది. నీ ప్రవర్తన ఎలాంటిదో నేను మిమ్మల్ని ఎవరినైనా ఒకటే చెప్తున్నాను. ఒక పాస్టర్ గారు ఏమన్నారో తెలుసా అండి? అయ్యా, మేడపాడులో మే మందిరానికి వచ్చి కూడా మారలేదంటే వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళినా మారరు, వారు ఇంకెక్కడికి వెళ్ళినా మారరు. ఎందుకు మారరంటే, మారేవాళ్ళు అయితే ఎక్కడ మారతారో ఇక్కడే మారిపోతారు. ఎందుకంటే మీ బోధన గురించి మాకు తెలుసు, మీ బోధ ఎలాంటిదో తెలుసు మాకు, మీ బోధన గురించి మాకు తెలుసు. గనుక ఎవరైనా మార్చబడేవాళ్ళు నిజంగా మంచి మనస్సాక్షితో ఈ మందిరానికి వస్తే గనక వాళ్ళు తప్పకుండా మార్చబడతారు. కానీ ఇక్కడికి వచ్చి కూడా మార్చబడలేదంటే ఇంకెక్కడికి వెళ్ళినా వారు మారరు. ఎందుకంటే మారాలనే మనసు లేనప్పుడే ఇక్కడి నుంచి పోతారు వాళ్ళు అని వేరే పాస్టర్ గారు సాక్షి చెప్పారు, నేను కాదండి. గనుక ఇక్కడ నీ బీజం ఎలాంటిది అనేది దేవుడు నిర్ణయిస్తాడు. నీది అక్షయ బీజమా క్షయ బీజమా అనేది దేవుడు నిర్ణయిస్తాడు. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుసును గనుక వాడు పాపము చేయడు, పాపము చేయి జాలడు. గనుక మనం కయ్యను వంటి వారమై ఉండకూడదు అని దేవుని వాక్యం తేటగా తెలియచేస్తుంది. ఎందుకంటే కయ్యనే మొత్తం సమాజాన్ని చెడిపేశాడు. కయ్యను లాంటి వారే సమాజాన్ని చెరుపుతారు. కోపిష్టి, దేవునికి కూడా సంజాయిషి చెప్పకుండా దేవుడు కయ్యను అడిగాడు, కయ్యను ఎందుకయ్యా నీకు అంత కోపం, నీకు అంత కోపం ఏంటి, నీ కోపాన్ని మార్చుకో. హేబేల్ని చూసినప్పుడు నీకు ఎందుకు కోపం వస్తుంది, నీతిమంతుడిని చూసినప్పుడు నీకు ఎందుకు కోపం వస్తుంది, భక్తిపరుని చూసినప్పుడు నీకు ఎందుకు కోపం వస్తుంది? సంతోషం రావాలిగా. భక్తిపరుని చూసినప్పుడు నీకు సంతోషం కలగాలి, అలా నేను కూడా బ్రతకాలని నీలో ఒక తీర్మానం రావాలి. కానీ అలా రావట్లేదు నీకు. భక్తిపరుని చూసినప్పుడు హేబేలు భక్తిపరుడు, హేబేలు నీతిమంతుడు, హేబేలు మంచివాడు, హేబేలు న్యాయవంతుడు, హేబేలు దేవుని యందు భయము భక్తి కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని చూసినప్పుడు నీకు సంతోషం కలగాలి. మరి నీకు సంతోషం రావట్లేదంటే, కోపం వస్తుందంటే నువ్వు ఎలాంటి సంబంధివి? దేవుని సంబంధివా, దుష్టిని సంబంధివా? భక్తి పనులను చూసినప్పుడు మనకు సంతోషం కలగాలి. మనల్ని గద్దించి బుద్ధి చెప్పేవారిని చూసినప్పుడు మనకు సంతోషం కలగాలి. ఇలాంటి వారిని నేను కలిగి ఉన్నందుకు నేను చాలా ధన్యుడిని, ధన్యురాలనని సంతోషించాలి. ఎందుకంటే నీ లోపాలు అక్కడే సరవుతాయి. మన వస్త్రాలు బాగా ముడతొచ్చేసినాయి అండి, ముడతొచ్చేసినాయి. ఇస్త్రీ పెట్టోటి తీసుకోండి, మామూలు ఇస్త్రీ పెట్టి, అది కరెంటుదైతే కరెంట్ లేకుండా, బొగ్గులు పెట్టయితే బొగ్గులు లేకుండా చేయండి. అప్పుడు ఇస్త్రీ భలే వస్తారు కదా.
చక్కగా వస్తుంది కదా, నైస్ వస్తుంది. ఇస్త్రీ పెట్టే, అది ఇస్త్రీ పెట్టే. కానీ మడతలు పోతాయా? మడతలు పోవు. మరి మడతలు ఎప్పుడు పోతాయి? అదే ఇస్త్రీ పెట్టికి బొగ్గులు పెట్టయితే దాంట్లో బొగ్గులేసి నిప్పంటించి బాగా హీట్ అయ్యేలాగా కాలి 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 హీట్ అయిన తర్వాత అప్పుడు చేసామనుకోండి మడతలు పోతాయి. కరెంటు బాక్స్ అయినా సరే కరెంటు పెట్టి హీట్ అయిన తర్వాత అప్పుడు ఇస్త్రీ చేస్తే నైస్గా వస్తుంది. మన బోధ హీట్గా ఉంటుంది, చల్లగా ఉండదు. ఈ బోధ పైన ఉండదు, హీట్గా ఉంటుంది. బోధ ఎప్పుడు కూడా హీట్గా ఉండాలి, ఘాటుగా ఉండాలి. ఘాటుగా ఉంటేనే నీ బ్రతికేంటో బట్టబయలు అవుతుంది. అప్పటి వరకు నువ్వు చాలా మంచి వ్యక్తిగానే ఉంటావు. వాక్యం ఎదుటికి వచ్చినప్పుడు వాక్యం ఉన్నట్టుగా భయపడకుండా ముక్కుసూటిగా నిర్మోహమాటంగా బోధ ఎప్పుడైతే ఉంటుందో నీ బ్రతుకు ఏంటనేది నీకు తెలుస్తుంది. నీ బ్రతుకేంటో నీకు తెలిసినప్పుడు నిర్ణయించుకోవాల్సింది నువ్వే. మంచిగా ఉండాలనుకుంటావా, చెడుగా ఉండాలనుకుంటావా? మంచిగా ఉండాలనుకుంటే నిలుస్తావు, నేను చెడుగానే ఉంటానంటే పోతావు, అంతే. రెండే రెండు. ఉంటావా పోతావా? ఉంటే మారు, మారకపోతే నువ్వు నిలవలేవు. ఈ హీట్కి ఆగలేవు, ఈ హీట్కి, ఈ ఘాటుకి, ఈ హాట్కి ఉండలేవు. నీ అంతటి నువ్వే పోతావు. కారణం ఏంటంటే దుష్టుడంట తరుమకుండానే పారిపోతాడు. దుష్టుడు తరుమకుండానే పారిపోతాడు. గనుక నీవు దుష్టత్వంలో జీవించాలి అని అనుకుంటే నీ ఇష్టం. కానీ దేవుని బిడ్డగా, దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా నేను బ్రతకాలని తీర్మానం చేసుకుంటే నీలో ఉన్న పాపాన్ని, నీలో ఉన్న దుష్టత్వాన్ని, నీలో ఉన్న అసూయను, నీలో ఉన్నటువంటి ద్వేషాన్ని, నీలో ఉన్న కోపాన్ని పూర్తిగా తొలగించుకోవాలి. దేవుడు చెప్పాడు, కయ్యను నీకు కోపం ఎందుకు? నీకెందుకు కోపం? కోపం మానో, తగ్గించుకో. అతనిలా నేను కూడా బ్రతకాలని ఓ తీర్మానం చేసుకో. భక్తిగా జీవించు, ప్రార్థన చేయి. భక్తి క్రమంలో ఏమేం చేయాలో అన్ని క్రమంగా చేయి. సహోదరుని పట్ల ప్రేమ కలిగి ఉండు. నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించు అని ఇవన్నీ దేవుడు చెప్తా ఉంటే నీ మాట నేను విన్నాను అనుకున్నాడు. ఒక రోజునంట హేబేలుతో మాట్లాడాడంట. ఎలా మాట్లాడాడంటే, సోదరా నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే నాకు చాలా ప్రేమ అని మాయమాటలు చెప్పాడు. చెప్తే పొలంలో పని ఉంది, మన ఇద్దరం కలిసి చేద్దాం రా అని తీసుకెళ్ళాడు. పొలంలోకి తీసుకెళ్ళి అంతే మీద పడి చంపేశాడు. నమ్మించి పొలంలోకి తీసుకెళ్ళి చంపేశాడండి. చాలామంది కపటంగా ప్రవర్తిస్తూ ఉంటారు. యేసయ్యలో ఏ కపటము లేదంట. ఆయన నోట కపటము లేదు, ఆయన నోట అబద్ధం లేదు. నేను నిజం చెప్తున్నాను, దేవుని ప్రజలైన మీకు నేను నిజం చెప్తున్నాను. మీ నుండి నేనేమీ ఆశించట్లేదు. యథార్థంగా దేవుని ఎదుటి చెప్తున్నాను. మీ జీవితాలు మార్చబడి, మీరు దేవుని పిల్లలుగా మార్చబడి పరలోకంలో ఉండాలన్నదే నా ఆశ. అందుకొరకు మీ కొరకు లక్షలైన ఖర్చు పెట్టేస్తాను. నా మీద భారం వేసేసుకొని ఎంతైనా ఖర్చు పెట్టేస్తాను. కారణం ఏంటంటే దేవుని ప్రేమను నేను కలిగి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీ నుండి ఏదో ఆశించి మీ నుండి లబ్ధి పొందే ప్రయత్నం అయితే నేను చేయట్లేదు. ఆమేన్, హల్లెలూయా. అది మీరు తెలుసుకుంటే చాలు. మరి అంతకంటే మీ నుండి నేను ఏం ఆశిస్తున్నాను మీకు తెలియదా? నా జీవితం ఏంటి మీకు తెలియదా? మరి ఇంత భక్తి చేసి దేవుడు చెప్పిన దానికి లోపడకుండా మనం ఎందుకు వస్తున్నట్టు? అందుకే ఇక నుంచి మీ స్నేహాలు మార్చుకోండి, మంచి స్నేహాలు చేయండి. మీ సంబంధాలు మంచి సంబంధాలని కుదుర్చుకోండి. లోక సంబంధమైన సంబంధాలని, దేవుని భయము లేని సంబంధాలని కుదుర్చుకోవద్దు. అది మీకు తలపోటుగా తయారవుతుంది. అందుకే మంచి సంబంధాలని మనం కలిగి ఉండాలి.
అది స్నేహ సంబంధమైన లేదా బియ్యం అందుకునే సంబంధమైన ఏ సంబంధమైన వారు భక్తిపరులై, నీతిమంతులై, యథార్థవంతులై, మంచి సాక్ష్యం కలిగిన వారై, ఆ కుటుంబం అంతా భయము భక్తి కలిగిన కుటుంబమై ఉంటే అది మీకు ఆశీర్వాదం. వారిని బట్టి మీకు ఆశీర్వాదం, మిమ్మల్ని బట్టి వారికి ఆశీర్వాదం. మనమంతా కలిసి ప్రభు ఆ సముఖంలో చేర్చబడ్డానికి అర్హులమవుతాం. లేదా ఒకరిని బట్టి ఒకరు చెడిపోయే ప్రమాదం ఉంది. గనుక ప్రియులారా, మనము అబద్ధమాడకుండా సత్యము చెప్పేవారంగా, నిజం చెప్పేవారంగా ఈరోజు దేవునితో ఒక మంచి మాట చెప్పుదాం. ప్రభువా, నేను మంచిగా జీవిస్తున్నానంటే మంచిగా జీవిస్తున్నానని చెప్పండి. ఒకవేళ నేను ఇంతవరకు మీకు విరోధంగా జీవిస్తున్నానని మీ మనస్సాక్షి గద్దిస్తే దేవుని దగ్గర ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. ఇక నుంచి మీకు కోపం రేపకుండా నేను మీకు సంతోషం కలిగించే వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాను, గనుక నన్ను అంగీకరించండి ప్రభు అని నిజంగా హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. చూడండి, దేవునికి కోపం వచ్చి వారి ఆయుష్ను కూడా తగ్గించాడంట అండి. దేవుడు వారి ఆయుష్ను కూడా తగ్గించేశాడు. ఇది మొదలుకొని ఇక మీదట 120 సంవత్సరములు మాత్రమే మీరు జీవించాలి అని దేవుడు ఆయుష్ను కూడా తగ్గించేశాడు. మామూలుగా అయితే 1000 సంవత్సరాల ఆయుష్ని ఇవ్వాలనుకున్న దేవుడు నోవహు వరకు 950 సంవత్సరాలు నోవహు జీవించాడు. ఆ తర్వాత మనం చదివితే వారి వయసు తగ్గిపోతూ వచ్చింది. ప్రియులరా, ఇక్కడ దేవునికి కోపం వస్తే ఎన్ని నష్టాలు జరుగుతాయో చూడండి. దేవునికి కోపం రేపకుండా మనము దేవుణ్ణి సంతోషపెట్టే వారంగా ఉండాలి. దేవుని కుమారులంగా మనం ఉండాలి. ప్రియులరా, దేవునికి కోపం రేపే వాళ్ళంగా మనం ఉంటే గనక దేవుడు మనకు విరోధి అయిపోతాడు. దేవుడు విరోధి అయితే మనతో యుద్ధం చేసే పరిస్థితి వస్తుంది. దేవుడే మనతో యుద్ధం చేస్తే మనమే ఓడిపోతాం. ఆ పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. దేవునితో పోరాటం చాలా భయంకరమైంది. అయితే నీవు నిజంగా ప్రార్థనలో పోరాడి, ప్రభువా మీకు నేను విరోధంగా జీవించాను గనుక నన్ను క్షమించు ప్రభు అని యాకోబు వలె దేవునితో పోరాడి, దేవునితో పెనుగులాడి నీ ఆశీర్వాదాన్ని నీవు తిరిగి సంపాదించుకోగలిగితే నువ్వు ఆశీర్వాద కారకుడుగా, ఆశీర్వాద కారకురాలుగా ఉండటానికి దేవుడు నిన్ను దీవించటానికి సిద్ధంగా ఉన్నారు. ప్రియులరా, మనము చదివినటువంటి వాక్య భాగంలో దేవుని కుమారులు ఎవరు, నరుల కుమార్తెలు ఎవరు అనేది మీకు ఇప్పుడు అర్థమైందంటారా? అర్థమైందా? దేవుని కుమారులు అంటే దేవదూతలా? ఎవరు దేవుని కుమారులు అంటే ఎవరు? దేవుని కుమారులు అంటే ఎవరు? ఎవరు చెప్పండి? దేవుని కుమారులు అంటే దేవదూతలా, మనుషులా? మనుషులు దేవుని కుమారులు ఎప్పుడయ్యారు? ఎప్పుడైతే ప్రార్థన ప్రారంభమై, భక్తి ప్రారంభమై, నీతి ప్రారంభమై, పరిశుద్ధత ప్రారంభమై, దేవునికి భయపడి జీవించటం ప్రారంభించారో అప్పుడు వారు దేవుని కుమారులు అయ్యారు. హనోకు దేవునితో నడిచాడు, దేవుని చేత కొనుపోబడ్డాడు. మరణం లేకుండానే దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి దేవుని కుమారులుగా ఒక సాక్ష్యాన్ని వారు పొందారు. దేవునితో నడిచిన అనుభవం, దేవుని అడుగుజాడల్లో నడిచిన అనుభవం మనం కలిగి ఉంటే మనము కూడా దేవుని కుమారులంగా, దేవుని కుమార్తెలంగా, దేవుని ప్రియమైన పిల్లలంగా ముద్రించబడతాం. అయితే మనము దేవుని పిల్లలముగా ప్రత్యేకించబడే క్రియలు కలిగి ఉండాలంటే వాక్యమే అక్షయ బీజముగా మన జీవితాలలో అది ప్రధానమైన అంశంగా, వాక్యానుసారంగా జీవించటానికి మనము వాక్యానికి కట్టుబడి జీవిస్తే గనక ఆ వాక్యము మనల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్దుతుంది. కానీ దుష్టుని సంబంధి అయిన కయ్యూను వంటి వారంగా మనము ఉండకుండా ప్రేమ, ఆప్యాయత, అనురాగము, దేవునికి భయపడి భక్తి క్రమంగా చేస్తూ దేవుణ్ణి ఎప్పుడైతే గణపరిచే క్రియలను మనం కలిగి ఉంటామో అప్పుడు మనము దుష్టుని
దుష్టుని క్రియల్ని జయించి దేవుని పిల్లలంగా దేవుని మహిమ కొరకు బ్రతకగలుగుతాం. అంతేగాని కయ్యను వంటి వారమై ఉంటే గనక, కయ్యను శపించబడి అతడు దేశదిమ్మరి అయిపోయాడు. కయ్యను శపించబడి దేశదిమ్మరి అయిపోయాడు. ఎక్కడుంటాడో వాడికే తెలియదు. చూడండి, దేవునికి భయపడి జీవించే వాళ్ళు స్థిరంగా ఉంటారు. దేవునికి భయపడకుండా వాళ్ళు ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు దేశదిమ్మరులు అవుతారు. ఈ సంఘం నుంచి ఇంకో సంఘానికి, ఇంకో సంఘం నుంచి ఇంకో సంఘానికి అలా తిరుగుతూ ఉంటారు దేశదిమ్మరులాగా. వాళ్ళు శపించబడిన అనుభవం. కారణం ఏంటంటే వాళ్ళకి దేవుని భయం లేదు, భక్తి అంటే ఒక క్రమం లేదు, నీతి అంటే ఒక నియమం లేదు. వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తారు. వాళ్ళకు నచ్చిన చోట అలా తిరుగుతూ ఉంటారు. దారం తెగిన గాలిపటంలో అలా తిరిగి ఎక్కడ పడతారో వాళ్ళకి తెలియదు. కనుక ఆధ్యాత్మిక జీవితంలో మనలను మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనం ఎవరు, ఏమై ఉన్నాం, మన స్థితి ఏంటి, మన స్టాండ్ ఏంటి, మన ఫౌండేషన్ ఏంటి, మనం దేని మీద కట్టబడుతున్నాం, ఏ భక్తిని మనం చేస్తున్నాం. దేవునికి భయపడి భక్తి చేస్తున్నామా, ఆచార సంబంధమైన భక్తి చేస్తున్నామా, ప్రార్థనాపూర్వకంగా భక్తి చేస్తున్నామా, నటనా భక్తి చేస్తున్నామా, యథార్థంగా ఉన్నదన్నట్టుగా మాట్లాడుతున్నామా, కపటంగా మాట్లాడుతున్నామా? ఇవన్నీ కూడా మనల్ని మనం పరిశీలన చేసుకుని, ఒకవేళ మనలో ఏదైనా లోక సంబంధమైన స్థితి ఉంటే గనక దాన్ని దేవుని దగ్గర ఒప్పుకుందాం, విడిచిపెడదాం. ఇది మొదలుకొని భక్తిలో, నమ్మకమైన జీవితంలో ఓ క్రమమైన జీవితాన్ని కలిగి ఉందాం. అలాంటి కృప పరిశుద్ధుడైన దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళు అందరూ భారం కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మనలో ఏ ఒక్కరు కూడా శపించబడిన వారుగా, కయ్యను దేశదిమ్మరి అయినట్టుగా మనము అవడానికి వీల్లేదు. అతని సంతతి శపించబడిన సంతతిగా, కేవలం వారు నరుల సంతతిగా మాత్రమే మిగిలిపోయారు. కానీ షేతు నుండి నోవహు వరకు వారు దేవుని కుమారులుగా ప్రత్యేకించబడ్డారు. ఇదిగో లోకంలో ఎంతోమంది భక్తి చేస్తున్నప్పటికీ వాళ్ళ భక్తికి నీ భక్తికి వ్యత్యాసం కనపడాలి. వాళ్ళ జీవితానికి నీ జీవితానికి వ్యత్యాసం కనపడాలి. మనము దేవుని కుమారులంగా, దేవుని కుమార్తెలంగా, దేవుడు మనల్ని నమ్మి మన యందు సంతోషించి అతిశయపడేటట్లుగా ఆయనకు మహిమకరంగా మనం జీవించాలి. అందుకే దేవుడు మనల్ని రక్షణలోకి నడిపించుకున్నది. ఆయన అక్షయ బీజం మనలో పనిచేయాలి. ఆయన అడుగు జాడల్లో మనం నడుచుకోవాలి. ఆయనను పోలి మనం జీవించాలి. ఆయనలో పాపమేమీ లేదు గనుక మనలో కూడా ఏ పాపము, ఏ లోపము, ఏ కపటము లేకుండా మనలను మనం ప్రత్యేకపరుచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇదిగో దుష్టుని సంబంధి కయ్యను తన తమ్ముని చంపాడు. కోపము, ద్వేషము, అసూయ, కక్షలతో ఉండే వాళ్ళందరూ కయ్యను సంబంధులే, దుష్టుని సంబంధులే. ఇదిగో హేబేలైతే దేవునికి భయపడి భక్తిగా, నమ్మకంగా, యథార్థంగా దేవునికి ఇష్టడిగా జీవించాడు. దేవునితో నడిచాడు. వాక్య బీజము నుండి ఎలా నడుచుకోవాలో నేర్చుకున్నాడు. నిజమే, వాక్యములో దేవుడు ఏమేమి మనకు బోధించారో ఆ ప్రతి లేఖన ప్రకారము అలాగూ నడుచుకోవడం మనం నేర్చుకోగలిగితే ఆయన అడుగుజాడల్లో, ఆయన ఉండే స్థలానికి మనం నడుచుకుంటూ వెళ్ళిపోతాం. ఎనోషు మొట్టమొదటిగా ప్రార్థన చేయటం ప్రారంభించాడంట. మీ ఇంట్లో నిన్ను బట్టి ప్రార్థన ప్రారంభించబడితే అది నీకెంతో ఘనత. మీ ఇంటిలో నీవు ఒక ప్రార్థనా పరుడుగా, ఒక ప్రార్థనా పరురాలుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీలో ప్రార్థన ప్రారంభించబడితే నీ భక్తి బలపడుతుంది. నీ ప్రార్థనలో బలపడినప్పుడే నీ భక్తి బలపడుతుంది, నిలబడుతుంది, స్థిరపరచబడుతుంది. నీకు ప్రార్థన లేనంతకాలము, ఎక్కువ సమయం నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయనంతకాలము నీవు వట్టిగానే ఉంటావు. నువ్వు శక్తిహీనంగానే మిగిలిపోతావు.
బలహీనంగానే మిగిలిపోతావు. నీ జీవితంలో ప్రార్థన ప్రారంభించబడాలి. ఎక్కువ సమయం ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, దేవుని సన్నిధిలో గడపాలి, ఓ క్రమాన్ని పాటించాలి. దేవుని బిడ్డ, నీవు నీ కుటుంబము దేవుని సన్నిధి అంటే ఎంతో ఘనముగా ఎంచి ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైన అనుభవంలోనికి నువ్వు రావాలి. నువ్వు దేవుని సన్నిధిలో ఒక 2-3 గంటలు గడపడం నీ కుటుంబానికి ఆశీర్వాదం అయినప్పుడు ఎన్ని సందర్భాలు నువ్వు కోల్పోతున్నావు. ఇదిగో ఈ వారంలో మనకు ఉపవాస కూడికలు ప్రారంభం కాబోతున్నాయి. 15, 16, 17 తారీఖుల్లో కనీసం ఈ ఉపవాస కూడికల నుండైనా నీ ఆధ్యాత్మిక జీవితం మరింత బలపరచబడి స్థిరపరచబడి ఒక రోషపు భక్తిని చేయాలని తీర్మానం చేసుకోగలిగితే దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు, ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తాడు. నువ్వు దేవుని బిడ్డగా ఉండాలనుకుంటున్నావా లేదా? దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా ఉండాలనుకుంటున్నావా లేదా? దుష్టుని సంబంధిగా ఉండాలనుకుంటున్నావా? దుష్టుని సంబంధిగా ఉండాలనుకుంటే నీ ఇష్టం. దేవుని సంబంధిగా, దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా ఉండాలనుకుంటే గనక రా, దేవుని సన్నిధిలో గోజాడి ఆయన సన్నిధిలో ప్రార్థించి ఆయన ఘనపరిచి గొప్ప చేయటం ప్రారంభించు. దేవుని బిడ్డ, నువ్వేదేదో కథలు చెప్పొద్దు, నిన్ను నీవు సమర్థించుకోవద్దు. అలా సంవత్సరాలు గడిపేస్తున్నావు కదా. అందుకే దేవుని సన్నిధిలో ఉన్నదన్నట్టుగా ఒప్పుకోండి, కపటం లేకుండా, అబద్ధం లేకుండా ఉన్నదన్నట్టుగా చెప్పండి. దేవా, మీరు ఎన్నోసార్లు నాతో మాట్లాడారు, కానీ నేను పెదాల మీద అలా కపటపు మాటలు వల్లిస్తూ ప్రార్థన చేశాను తప్ప హృదయపూర్వకంగా నాలో ఎప్పుడు కూడా ఓ స్థిరమైన తీర్మానం లేదయ్యా. అందుకే నా జీవితం ఇంతవరకు తేలిపోయింది. నేను ఇక్కడ నుంచి అలా ఉండాలనుకోవట్లేదు. నన్ను బలపరచమని అడుగుదాం. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఇదిగో ఎవరైతే లోబడలేదో, ఎవరైతే దేవుని కోపం పుట్టించారో వాళ్ళందరినీ దేవుడు నాశనం చేయాలనుకున్నాడు, వారిని తుడిచేయాలనుకున్నాడు దేవుడు. మనల్ని బట్టి దేవునికి కోపం వస్తే చాలా ఘోరంగా ఉంటుంది. దేవుని దీర్ఘశాంతాన్ని తక్కువ వంచన వేయొద్దు. దేవుని బిడ్డ, నీవెవరైనప్పటికీ దేవుని దీర్ఘశాంతాన్ని, దేవుని సహనాన్ని లోకుగా తీసుకోవద్దు. దేవుడు నీకు గడువిస్తాడు, దేవుడు సమయం ఇస్తాడు. అయినా నీలో మార్పు రాకపోతే గనక కఠినంగా శిక్షించే పరిస్థితి ఏర్పడుతుంది. ఘోరంగా ఉంటుంది ఆయన పనిష్మెంట్. ప్రియమైన యేసయ్యా, మీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈరోజు మేము దేవుని కుమారులుగా ఉండాలని మాతో మాట్లాడుతూ వచ్చారు. నరుల కుమార్తెలుగా, లోక సంబంధులుగా, శరీర సంబంధులుగా, చీకటి సంబంధులుగా మేము ఉండటం మీకు ఇష్టం కాదు గనుక వెలుగు సంబంధులుగా, అయ్యా నీతి సంబంధులంగా, పరిశుద్ధ సంబంధులంగా, మిమ్మల్ని మహింపరిచే సంబంధులంగా మేము ఉండడానికి మమ్మల్ని అందరినీ ఆయుత్తపరచండి. విత్తబడిన వాక్యానికి ముద్ర వేయండి అయ్యా. ఏ ఒక్కరిని ఎంత మాత్రము అయ్యా త్రోసివేయక ప్రతి వారి పట్ల మీ నూతన కార్యాలు, మీ ఆశ్చర్య కార్యాలు జరిగించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, మహిమగల రాజా, సర్వాధికారి, మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగోనైనా ఆధ్యాత్మికమైనటువంటి రోషం ప్రతి వారిలో పుట్టించండి. కేవలం ఆచార సంబంధంగా, అలవాటు ప్రకారంగా గడిసిపోతున్న వారి యొక్క భక్తి జీవితంలో అయ్యా భయముతో కూడిన స్థిరమైన భక్తిని ప్రతి వారికి దయచేయండి. మీరు అక్కడికి మీ రాజ్యానికి సిద్ధపరచండి. ఉద్యోగాలు, వ్యవసాయాలు, వ్యాపారాలు, చేతి పనులు, ఆయా ప్రయత్నాలు చేస్తున్న ప్రతి ఒక్కరి పట్ల మీ నూతన కార్యాలు, మీ ఘనమైన కార్యాలు, మీ గొప్ప కార్యాలు మీరే జరిగించి అన్ని విషయాల్లోనూ మహిమయు, ఘనత, కీర్తి, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని ఈ వారం అంతట్లో మీకు ఆపుదల, భద్రత, క్షేమం దయచేయమని. ఇదిగోనైనా వరదల చేత, ఆయా నైనా భయంకరమైన విపత్కరమైన పరిస్థితుల చేత ఎంతమంది అయితే ప్రభు నిరాశ్రయులై అయ్యా ఇదిగో వారికి ప్రియులను కోల్పోయి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కలిగి ఎంతమంది అయితే బాధపడుతున్నారు వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం.
వారికి నాయనా మీ ఆదరణ, ఓ నాయనా మీ సహాయము సమృద్ధిగా దయచేయండి. మా దేశ రాష్ట్ర ప్రజలందరినీ రక్షించండి. అందరూ మారు మనసు పొందినట్లు మీరు కృప చూపించి మీరే సహాయం చేయమని మా ప్రభువును ప్రియ రక్షకులైన యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్న నమ్మకమైన తండ్రి గారు, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం, నిత్య కాపుదల, భద్రత ఇప్పుడెప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ ఉన్న వారితో, లోకన్న పరిశుద్ధులందరితో సదాయిన కృపతోడైండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.